హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం బ్రేక్అవుట్ విత్ బిల్డప్ ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. అండ్ ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇవాళ మనం లైవ్ చాట్లో ఒక ఎగ్జాంపుల్ అయితే మనం చూసాము. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చీట్ షీట్ అనే వీడియోలో నేను ఈ కాన్సెప్ట్ గురించి నేను డిస్కస్ చేశాను. మీరు కనుక ఆ వీడియోని చూడకపోయినట్టయితే నేను ఇక్కడ ఐ బటన్లో ఆ వీడియోకి లింక్ ఇస్తాను. ఆ వీడియోని చూడండి, ఖచ్చితంగా మీకు ఆ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందులో ఒక కాన్సెప్ట్ని తీసుకొని నేను మీకు ఇవాళ లైవ్ చాట్లో ఎగ్జాంపుల్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ అది అబౌట్ టు బ్రేక్ అంటే బ్రేక్అవుట్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది. సో దానికి ఫస్ట్ ఆ కాన్సెప్ట్ గురించి మీకు లైట్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో దట్ మీకు అది దీనిలో మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది. సో మనకి బ్రేక్అవుట్ విత్ బిల్డప్ అంటే సపోజ్ ఒక స్టాక్ అనేది మనకి ఈ విధంగా ర్యాలీ అయింది అనుకోండి, ఈ విధంగా ర్యాలీ అయింది అనుకోండి. సో మనకి ఒక పాయింట్ ఆఫ్ టైం మనకి ర్యాలీ అయిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఇది రెక్టాంగిల్ ప్యాటర్న్ అని చెప్పేసి మనం అనుకుందాము. సో మనకి అప్పర్ ట్రెండ్లో వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది కదా, మనకి ఈ విధంగా రెసిస్టెన్స్కి టచ్ అయ్యి మళ్ళీ సపోర్ట్కి టచ్ అవుతుంది. దాని తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ రెసిస్టెన్స్కి టచ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడనే మనకి ఏమంటారు, ఇక్కడ బిల్డప్ అనేది అవుతుంది. ప్రైస్ బిల్డప్ అనేది మనకి ఇక్కడనే అవుతుంది. దాంతోపాటు మనకి వాల్యూమ్ అనేది ఇక్కడనే మనకి అక్యుములేషన్ అనేది అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి వాల్యూమ్ అనేది మనకి ఇక్కడ పెరుగుతుందో సడన్ ఒకటేసారి మనకి ఈ పాయింట్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ పాయింట్ బ్రేక్అవుట్ చేసుకునేది మనకి పైకి అనేది వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇది వచ్చేసి మనకి ఒక ఫస్ట్ కాన్సెప్ట్. అండ్ సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి దీంతో పాటు మనకి ఈ మూవింగ్ యావరేజ్ అయితే ఉంటుందో ఆ మూవింగ్ యావరేజ్ కూడా మనకి ఈ విధంగా మనకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంది అన్నట్టు. మనకి మూవింగ్ యావరేజ్ కూడా మనకి ఇది వన్ కైండ్ ఆఫ్ ఒక సపోర్ట్ లైన్ లాగా యాక్ట్ చేస్తుంది అన్నట్టు. సో ఈ రెండు రకాలుగా కూడా మనకి ప్రైస్ అనేది మనకి ఇక్కడనే బిల్డప్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి వాల్యూమ్ అనేది కూడా మనకి ఇక్కడనే అక్యుములేట్ అనేది అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ కాన్సెప్ట్ నేను మీకు ఇవాళ నేను లైవ్ చాట్లో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే మీకు ఆ కాన్సెప్ట్ అనేది మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి అదాని ఎంటర్ప్రైజెస్, ఇది మనకి డైలీ చార్ట్. సో మనం ఇది చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఇవాళ 29th అక్టోబర్ రోజు ఫామ్ అయిన క్యాండిల్. సో నెక్స్ట్ అంటే మనకి ఇవాళ వచ్చేసి మనకి 30th అక్టోబర్ క్యాండిల్. సో మోస్ట్లీ ఇది మనకి పాజిటివ్గానే ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్. సో మనకి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఇక్కడ మనకి ఇది ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో నేను ఇక్కడ ఈ లెవెల్లో ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత నేను ఇక్కడ కరెక్షన్ అయిన తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ అనేది నేను తీసుకున్నాను. ఈ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఏతుందో అయిన తర్వాత చాలా రోజులు ఇక్కడ కన్సల్టేషన్ అనేది అయింది. కన్సల్టేషన్ అయ్యి దాని తర్వాత ఇది మళ్ళీ మనకు ఒక ర్యాలీ అనేది కనిపించింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఈ లెవెల్ని ఈ బ్రేక్అవుట్ అయిన లెవెల్ని మళ్ళీ రీటెస్ట్ చేసింది. దాని తర్వాత వచ్చి ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఆ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్అవుట్ చేసి మనకు కొత్త హై అయితే మనకి ఫామ్ అయింది. సో ఇది వచ్చేసి మనకి పాండమిక్కి ముందు ఇది మనకి ఫాల్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ మనకి హై వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 320 రూపీస్ వరకు మనకి ఫామ్ అయింది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా మనకి అన్ని ఇన్సైడ్ బార్ క్యాండిల్స్ మనకి ఫామ్ అయ్యాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇది హై క్యాండిల్ ఏదైతే ఉందో బ్రేక్అవుట్ క్యాండిల్, ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది బ్రేక్ చేసి దాని తర్వాత ఇది మళ్ళీ మనకి ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో మనకి ఇక్కడ లో అనేది మనకి ఇక్కడ దాకా ఫామ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది మనకి ఇంకా కిందికి ఇది పుష్ చేయట్లేదు, ప్రైస్ అనేది మనకి పుష్ అవ్వట్లేదు కిందికి. సో ఈ 21 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఇది ఈ ప్రైస్కి మనకి ఒక సపోర్ట్ లాగా అనేది యాక్ట్ చేస్తుంది అన్నట్టు. సో మనకి ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ కనుక మనం డ్రా చేసుకున్నట్టయితే మనకి హై వచ్చేసి మనకి ఇది చూసుకున్నట్టయితే మనకి హై వచ్చేసి 335.50 ఉంది అండ్ లో వచ్చేసి మనకి 257.45. కానీ మనకి ప్రైస్ స్ట్రక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే 305.45 ఏదైతే ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనకి ఈ 305.45 ఏదైతే ఉందో ఇక్కడనే మనకి ఇది ఒక రెసిస్టెన్స్ లైన్ సపోర్ట్ లైన్ లాగా అన్నది మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ మూవింగ్ యావరేజ్ కూడా ఇది మనకి సపోర్ట్ లైన్ లాగా యాక్ట్ చేస్తుంది అన్నట్టు. సో మనకి ప్రైస్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూస్గా మనకి బిల్డప్ అనేది అయిపోయింది. సో మనకి ఎప్పుడైతే ఈ అప్పర్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ అప్పర్ లైన్ మనకి బ్రేక్అవుట్ అనేది అవుతుందో అప్పుడు మనకి ఫుల్ మూమెంటంతో మళ్ళీ మనకు ప్రైస్ అనేది మనకి వెళ్తుంది అన్నట్టు. సో మనకి ఇక్కడ మనకి ఇది కరెక్షన్ అవుతుంది కాబట్టి కరెక్షన్ అయినప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఈ బ్రేక్అవుట్ క్యాండిల్కి వచ్చేసి మనకి వాల్యూమ్ ఇంత ఎక్కువ ఉంది. సో మనకి కరెక్షన్ అవుతున్నప్పుడు చూడండి వాల్యూమ్ అనేది మనకి పడిపోయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. సో ర్యాలీ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మనకి వాల్యూమ్ అనేది మనకి పెరుగుతుంది అన్నట్టు. సో ఇది రేపు మనకు చూసుకున్నట్టయితే ఇప్పుడు 328.90 ఉంది కదా, మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 335.50. ఒకవేళ ఇన్ కేసు 335.50 ఇది మనకి రేపే కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మళ్ళీ మనకి ఒక కొత్త హై అనేది మనకి ఫామ్ అవుతుంది. సో అప్పుడు మనకి టార్గెట్ వచ్చేసి మళ్ళీ మనకి ఎక్కువ అంటే ఫిబొనాచి ఎక్స్టెన్షన్తో మళ్ళీ మనము టార్గెట్ని అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ని బేస్ చేసుకొని టార్గెట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే ఈ లో ఏదైతే ఉందో
ఇక్కడ మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే మనం డ్రా చేసుకుందాము. సో దట్ ఏంటంటే మనకి ప్యాటర్న్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయింది కదా. సో మనకి ఈ క్యాండిల్ అనేది మనకి లో అవుతుంది. సో లో అంటే మనకి ఈ క్యాండిల్ నుంచి మనకి చూసుకున్నట్టే హై వచ్చేసి ఇది. సో మనకి ఫిబొనాసీ ఎక్స్టెన్షన్తో మనం చూసుకున్నట్టయితే లైక్ ఇక్కడ నుంచి మనకి హై ఇది ఉంది కాబట్టి ఫిబొనాసీ ఎక్స్టెన్షన్తో మనం చూసుకున్నట్టయితే లైక్ ఇది చూసుకున్నట్టయితే మనకి ఇది ఆల్మోస్ట్ అంటే 78.6% అనేది మనకి ఇక్కడ రిట్రేస్మెంట్ అయితే అయింది. సో మనకి 78.6% రిట్రేస్మెంట్ అంటే మనకి ప్రొజెక్షన్ వచ్చేసి మనకి 1.272 అని మనకి ప్రొజెక్షన్ వస్తుంది. సో మనకి 335 ఏదైతే ఉందో ఈ 335.50 మనకి బ్రేక్ చేసుకున్నట్టయితే మనకి దాని తర్వాత వచ్చేసి మనకి టార్గెట్ 355.90 అంటే 1.272 వరకు మనకి ఇది ప్రొజెక్షన్ అనేది అవుతుంది. అంటే మనకి ఒక కొత్త హై అన్నది మనకి 355.90 దగ్గరికి మనకి ఫామ్ అనేది అవుతుంది అన్నట్టు. సో ఇది వచ్చేసి మనకి ఇది మనం బ్రేక్అవుట్ విత్ బిల్డప్ ప్యాటర్న్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ కంప్లీట్గా మనకి అక్యుములేషన్ అనేది అయింది. దాని తర్వాత ఇది మనకి బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కంటిన్యూస్గా మనకి అక్యుములేషన్ అయింది. అండ్ దాని తర్వాత మనకి ఇది ఒకటే వచ్చేసి మనకి రెక్టాంగిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. అండ్ వచ్చేసి మన ఈ ప్రైస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ స్ట్రక్చర్ మనకి కిందికి పుష్ అవ్వకుండా లైక్ ఇక్కడ ఇది ఒక సపోర్ట్ లైన్ లాగా ఇది యాక్ట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూవింగ్ యావరేజ్ కూడా కంటిన్యూస్గా మనకి ఈ ప్రైస్ స్ట్రక్చర్ని ఏదైతే ఉందో ఈ ప్రైస్ స్ట్రక్చర్ని ఇది ఒక సపోర్ట్ లైన్ లాగా యాక్ట్ చేసుకుంటూ వస్తుంది అన్నట్టు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మూవింగ్ యావరేజ్ అనేది ఇట్లా కంటిన్యూస్గా ఇది వస్తుంది. అండ్ మా ప్రైస్ కూడా దీనికి టచ్ అవుతూ అంటే లైక్ టెస్ట్ చేస్తూ వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కొంచెమే ర్యాలీ అనేది జరిగింది. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకు వచ్చి దీన్ని టెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. కానీ ఇది ప్రైస్ అన్నది మళ్ళీ ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ లో అన్నది వెళ్ళట్లేదు అన్నట్టు. సో ఇది వచ్చేసి మనకి బ్రేక్అవుట్ విత్ బిల్డప్ ప్యాటర్న్. అండ్ ఇది వచ్చేసి మనం అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ ఇది డైలీ చార్ట్లో నేను చెప్తున్నాను. సో మనకి రేపు ఇంట్రాడేలో కూడా మనము లైక్ ఇందులో మనం ఎంట్రీ పొజిషన్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఇంట్రాడేలో వచ్చేసి మనకి ఇది 328.90 అంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి ఇది 335.50. అండ్ ఒకవేళ 335.50 నుంచి మనకి 336.40 అన్నది మనకి విండో ఏరియా, అంటే అక్కడ మనకి ప్రైస్ యాక్షన్ అనేది జరుగుతుంది. ఒకవేళ అక్కడ కనుక మనకి బ్రేక్అవుట్ అయిందంటే మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 355.90. ఇది మోస్ట్లీ మనకి రేపే 355.90కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. మోస్ట్లీ మనకి బీటీఎస్టీ కానీ లేదంటే మనకి ఒక 1 వీక్ టైంలో మనకి ఈ ప్రైస్ వరకు మనకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అంటే లైక్ ఈ రెసిస్టెన్స్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత. కానీ మనకి ఇక్కడ వాల్యూమ్ కూడా మనం చెక్ చేసుకోవాలి. మనకి ఈ బ్రేక్అవుట్ అనేది మనకి వాల్యూమ్తో సపోర్ట్ చేసినట్టయితేనే మనకి ర్యాలీ అనేది వస్తుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ ఇక్కడ ప్రీవియస్గా మీకు ఎగ్జాంపుల్ లాగా చెప్తాను. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ చూసినాం కదా. ఈ క్యాండిల్కి ఇది వచ్చేసి మనకి బ్రేక్అవుట్ క్యాండిల్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ క్యాండిల్. సో మనకి వాల్యూమ్ చూసినట్టయితే మనకి బ్రేక్అవుట్ క్యాండిల్కి నెక్స్ట్ క్యాండిల్కి మనకి వాల్యూమ్ అనేది మనకి పెరిగింది. అది ఇక్కడ ఇది ఏదైతే మనకి ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఉందో మనకి ప్రీవియస్గా ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ అంటే లైక్ ఇది ఉంది కదా, లైక్ ఇది వచ్చేసి మనకి ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. సో ఈ బ్రేక్అవుట్ క్యాండిల్కి కూడా మనం ఇక్కడ వాల్యూమ్ చూసుకున్నట్టయితే మనకి ఈ వాల్యూమ్ కూడా మనకి చాలా ఎక్కువగా అనేది ఉంది మనకి ఇది చూస్తే ఇక్కడ. సో ఈ విధంగా మనకి బ్రేక్అవుట్ క్యాండిల్కి అన్నది మనకి వాల్యూమ్ అనేది చాలా హెవీగా అనేది రావాలి. సో అప్పుడే మనకి ఆ బ్రేక్అవుట్ అనేది మనకి వ్యాలిడ్ అనేది అవుతుంది అన్నట్టు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి బ్రేక్అవుట్ విత్ బిల్డప్ లైక్ ప్యాటర్న్. ఇది మీకు అర్థమైందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నేను ప్రీవియస్గా వీడియో చేశానని చెప్పాను కదా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చీట్ షీట్ అనే వీడియో. ఆ వీడియో కనుక మీరు చూసినట్టయితే మీకు ఇన్ డెప్త్గా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, లేదంటే మీకు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే ఇదే వీడియో కింద మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు ఆ డౌట్ని అయితే నేను క్లారిఫై చేస్తాను. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.